ఫ్రెండ్స్, రీసెంట్ గా ఒక టెంపుల్ సంబంధించి టైల్స్ వర్క్ చేస్తాము. ఈ వీడియోలో ఒక సింగిల్ బెడ్రూమ్ కి టైల్స్ వేయాలంటే ఎంత మెటీరియల్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, మేస్త్రి ఎంత తీసుకుంటారు, ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 10-12 సైజు కలిగిన ఒక బెడ్రూమ్ కి టైల్స్ వేయాలంటే ఎంత మెటీరియల్ పడుతుంది అనేది చూద్దాము. ఎంత టైల్స్ తీసుకోవాలనేది ప్రతి చూద్దాము. 10-12 అంటే మనకి 10x12 120 అడుగులు అయితే వస్తుంది. చుట్టూ బార్డర్కి వచ్చేసి ఇంకా మనకి ఎక్స్ట్రా పెయిల్యూర్ కూడా అవుతూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మొత్తంగా మనం 30 అడుగులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక రూమ్కి వచ్చేసి 120 అడుగులు ప్లస్ 30 అడుగులు మొత్తంగా మనకి 150 అడుగులు అయితే వస్తుంది. ఇక్కడ మనం తీసుకుంటున్నవి డబల్ చార్జ్ టైల్స్. ఇవి 1 ఫీట్కి వచ్చేసి 45 రూపీస్ నుంచి అబవ్ అయితే ఉంటాయి. 45 రూపీస్ లెక్క మనం ఎంత అవుతుంది అనేది చూద్దాము. ఖర్చు టైల్స్ ఖర్చు వచ్చిన తర్వాత మేస్త్రి ఏ లెక్కను తీసుకుంటారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 స్క్వేర్ ఫీట్ వచ్చేసి 45 రూపీస్ చెప్పినాను కదా, మొత్తంగా మనకి 150 అడుగులు అయితే వస్తుంది. ఈ 150 అడుగులకి 45 రూపీస్ లెక్క మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి టైల్స్కి 6,750 రూపాయలు ఖర్చు అవుతుంది. టైల్స్ మనం తీసుకోవడానికి ఒక సింగిల్ బెడ్రూమ్కి 10x12 సైజు కలిగిన ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 6,750 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడి నుంచి మనం ట్రావెలింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు అయితే అవుతాయి, అవైతే నేను చెప్పడం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇవి తీసుకున్న తర్వాత ఫిట్ చేయడానికి టైల్స్ వర్కర్ ఎలా తీసుకుంటారు ఇప్పుడైతే చూద్దాము. ఈ టైల్స్ ఫిట్ చేయడానికి మేస్త్రికి కాస్ట్ వచ్చేసి ఏరియాని బట్టి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. స్క్వేర్ ఫీట్ లెక్క మనం చూసుకుంటే కనుక 13 రూపాయల నుంచి ఎబోవ్ అయితే ఉన్నాయండి. 13 రూపాయలు, 14 రూపాయలు, 15 రూపాయల లెక్క ఎబోవ్ అయితే ఉంటున్నాయి. కొన్ని చోట్ల అయితే మనకి శాండ్ ఇవి మనకి దగ్గర వేస్తే ఫిట్ చేయడానికి ఒక రేట్ తీసుకుంటున్నారు. మొత్తం టోటల్గా వర్క్ చేయడానికి ఒక రేట్ తీసుకుంటున్నారు. మొత్తం టోటల్గా వర్క్ చేయడానికి ఇక్కడ కాస్ట్ వచ్చేసి 13 రూపాయల నుంచి 14 రూపాయలు, 15 రూపాయలు అబోవ్ అయితే ఉంటున్నాయండి. ఏరియాని బట్టి వీటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం 2x4 టైల్స్ వేసుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, మనకి టైల్స్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంకాని మనం 2x4 టైల్స్ వేస్తున్నాం కాబట్టి వీటి కాస్ట్ ఎంత తీసుకుంటారు అనేది చెప్తున్నాను. 10-12 సైజు కలిగిన ఒక రూమ్కి టైల్స్ వేయాలంటే వర్కర్స్ ఎంత కాస్ట్ తీసుకుంటారంటే ఇక్కడ 120 అడుగులు వస్తుంది కాబట్టి 120 అడుగులకి 14 రూపాయల లెక్క మనం చూసుకుంటే కనుక 1680 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓన్లీ మనకి రూమ్ ప్లెయిన్గా వేయడానికి. చుట్టూ బార్డర్ వచ్చేసి 12-12 రెండు పక్కల మనకి వస్తుంది, 24 అడుగులు వస్తుంది. నెక్స్ట్ ఇంకొక పక్కన వచ్చేసి 10 అడుగులు ఉంటుంది కాబట్టి 10 ప్లస్ 20 అడుగులు వస్తుంది. 24 ప్లస్ 20 వచ్చేసి 44 అడుగులు అయితే వస్తుంది. ఈ 44 అడుగులు ఇంటూ 14 రూపాయల లెక్క చూసుకుంటే కనుక 616 రూపాయలు కాస్ట్ చుట్టూ బార్డర్కి అవుతుంది. ఈ 616 ప్లస్ 1680 రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి 2236 రూపాయలు ఒక రూమ్ టైల్స్ వేయడానికి మేస్త్రికి ఖర్చు అవుతుంది. చుట్టూ బార్డర్ 4 ఇంచ్ వచ్చినా కానీ అడుగుల లెక్కన తీసుకోవడం అయితే జరుగుతుంది. మనకి పొడవు ఎంత ఉందో అంత రన్నింగ్ ఫీట్ లెక్క తీసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్గా వర్కర్స్కి మేస్త్రికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము. టోటల్ టైల్స్ కాస్ట్ వచ్చేసి 6,750 రూపాయలు. వర్కర్స్ ఫిట్ చేయడానికి టోటల్గా 2,236 రూపాయలు కాస్ట్ అవుతుంది. మొత్తం టోటల్గా 8,986 రూపాయలు ఖర్చు అవుతుంది. 10x12 సైజు కలిగిన ఒక సింగిల్ బెడ్రూమ్కి టైల్స్ వేయాలంటే సుమారుగా 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 2x4 టైల్స్ అండి ఇవి, డబల్ చార్జ్ టైల్స్ ఉన్నట్లు మనకి క్వాలిటీ టైల్స్ ఇవి. ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. డబల్ ఛార్జ్కి సింగిల్ ఛార్జ్కి టైల్స్ డిఫరెన్స్ ఏందనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోస్ చూడకపోతే కనుక మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.